తెలుగు చిత్ర పరిశ్రమలో దేవరా చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ తన కల్ట్ చూపించాడు. ఇక్కడ పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళినటువంటి దేవరా చిత్రం మార్చి 28వ తేదీన జపాన్లో విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జపాన్లో దేవరా చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ గారు. వారితో మాట్లాడదాం. రాహుల్ అయ్యర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మార్చి 28వ తేదీన ఈ దేవరా చిత్రం జపాన్లో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జపాన్లో దేవరా చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నాయి. ఏంటి నిజంగా దేవరా చిత్రం అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం అంటే ఏం చెప్తారు? మన తెలుగు సినిమాలు అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు జనరల్గా, ఎక్కడైనా సరే. ఇక్కడ గెలవడం పక్కన పెట్టండి, ఏ దేశాల్లో ఎక్కువ ఎక్కడ రిలీజ్ చేసామనేది చూసుకుంటున్నారు. ఎందుకు కూడా చెప్తాను. బికాస్ వాట్ ఎవర్ దే ఇన్వెస్టెడ్ దేవర ఫస్ట్ నెగిటివ్ టాకే వచ్చింది. నెగిటివ్ టాక్ వచ్చి పాజిటివ్గా వెళ్ళి ఎంత కలెక్షన్స్ 300-400 కోట్ల దాకా అక్కడ దాకా ఆగింది. దానికి పార్ట్ 2 అన్నాడు. పార్ట్ 1లోనే మొత్తం చెప్పేశావు. ఇంకా పార్ట్ 2 ఏముంటుందో తెలియదు. ఇప్పుడు పార్ట్ 1లో దేవరని కొడుకే చంపేశాడు అంటే దేవరాలో కూడా చాలా స్పష్టత లేనటువంటి సీన్లు ఉన్నాయి. దానికి దేవరా పార్ట్ 2లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని చాలా మంది భావించారు. అవునండి. ఇప్పుడు అట్లా అనుకుంటే స్కంద 2 దేనికి యూజ్ లేదు. స్కంద 1తోనే అసలు బీభత్సం సృష్టించారు బోయపాటి సీను. స్కంద 2 వస్తుందో లేదో తెలియదు. అలాగే దేవరా తర్వాత దేవరా 2 వెంటనే రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఆ గెటప్ లో ఉన్నప్పుడే ఆ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నారా మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూస్ లో కొరటాల శివ కూడా ఏం చెప్పారంటే ఉండకపోవచ్చేమో అన్నట్టుగానే మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. ఆయన దాని గురించి తప్పిపుచ్చేశాడు అనమాట. సెకండ్, జాన్వీ కపూర్ ఇంట్రడక్షన్ తెలుగులో. సో జాన్వీ కపూర్ని నువ్వు తెలుగులో శ్రీదేవి కూతుర్ని ఎన్టీఆర్ పక్కన చూస్తుంటే 10 నిమిషాల కోసం స్క్రీన్ ప్లేస్ కోసం అమ్మాయిని ఎందుకు తీసుకున్నారో అర్థం కాల. ప్లస్ ఆ సినిమాకి అన్ని ఆటంకాలే వచ్చాయి. గుర్తుందో లేదో మీకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ నోవోటల్లో చేయాలనుకున్నారు, అయింది. తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్తో మాట్లాడలేదు, సక్సెస్ మీట్ అవ్వలేదు. ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కడ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ దేవరాకి లేవు. ఉంటే హీరోయిన్తో ఉండాలి కదా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్, ఎక్కడా లేవు. సో ఇప్పుడు వీళ్ళు కొత్త పందా అంటే వేరే కంట్రీస్లో వీళ్ళకంటూ కొంచెం ఫ్యాన్స్ ఉంటారు. జపనీస్లో అల్లు అర్జున్ గారికి పక్కా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్కి ఫస్ట్, ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి పుష్పాని జపనీస్ లాంగ్వేజ్లో ఆ పుష్ప 2ని డైలాగ్స్ ఇచ్చి ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ కూడా అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ సినిమాని అక్కడ రిలీజ్ చేద్దాము అని. వై ఓన్లీ జపాన్? అంటే జపాన్లో ఇంతకు ముందు RRR కూడా బాగా ఆడింది. RRRలో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి పాత్ర జపనీయుల్ని బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి సినిమాలు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఆ ఫైటింగ్లు ఇవన్నీ వాళ్ళ దాంట్లో ఏముంటాయండి, కామ్ నార్మల్. అంటే జపనీస్ మూవీస్ అన్నీ కూడా కొంచెం కామ్ అండ్ రిజర్వ్డ్ లాగా ఉంటాయి. మనం చూస్తే బేసికల్లీ జనరల్ ఎవరు చూడరు కూడా. అక్కడ మన వాళ్ళని వాళ్ళ భాషలో చూస్తే వాళ్ళకి ఒక ఆనందం, ఏదో పరదేశ చిత్రం ఇక్కడ వస్తుంది అని. దట్టు RRR ఆస్కార్ లెవెల్కి వెళ్ళాక దే గాట్ హై ఇంప్రెషన్ ఆన్ ద తెలుగు సినిమా. అంటే చాలా తెలుగు సినిమాలకి జపాన్లో ఆదరణ బాగుంటుంది. జపనీయులు ప్రత్యేకంగా తెలుగు హీరోలను కూడా ఆదరిస్తూ ఉంటారు, వారి సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూస్తే మనం RRR తర్వాత ఆయన్ని బాగా ఆదరిస్తూ ఉన్నారు జపనీయులు, జూనియర్ ఎన్టీఆర్ని. దాంతోపాటుగా మొన్న విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక జపాన్ నుంచి అభిమాని ఇక్కడికి వచ్చి తన ఆటోగ్రాఫ్ తీసుకున్నటువంటి సందర్భంగా కూడా చూసాం మనం. ఇలా జపనీయులు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏ సినిమా వచ్చినా కానీ ఆదరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా చిత్రం జపాన్లో విడుదలకు సిద్ధమైంది. మరి 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమే కదా అక్కడ? ఖచ్చితంగా అండి. 100 అంటే ఇప్పుడు అక్కడ కరెన్సీతో పోల్చుకున్నా అక్కడ చూసుకున్నా కూడా కలెక్షన్స్ రూపంలో అయితే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ప్రీ బిజినెస్ చేసుకున్నారు వాళ్ళు. అక్కడ చేసుకుంటేనే కదా అంత దూరం వెళ్ళి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అది ఆల్రెడీ జపనీస్ దాంట్లో వాళ్ళు డబ్బింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పించాలి. సాంగ్స్ యథావిధంగా తెలుగులోనే ఉంటాయి అనుకోండి, మైట్ బి, బట్ లాంగ్వేజ్ అంతా జపనీస్ దాంట్లోనే ఉండాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్తో ఈరోజు కొరటాల శివ అండ్ ఎన్టీఆర్తో జపాన్కి వెళ్ళి వాళ్ళ టీం ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు ఎన్టీఆర్ వాళ్ళని ఆకర్షపరచడానికి అనుకున్నట్లుగానే తను జపనీస్లోనే మాట్లాడాడు. మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ జపనీస్లోనే మాట్లాడాడు ఆయన బేసికల్గా. సో దీన్ని బేస్ చేసుకుంటే
జపాన్లో ఆయనకంటూ ఒక ఎన్టీఆర్ గారికి ఎప్పుడూ ఒక ఫ్యాన్ ఉంటుందండి. బట్ ప్రొడ్యూసర్ ఏ రకంగా ఆలోచిస్తున్నాడంటే కలెక్షన్స్ ఎక్కడ పెంచితే మనకు మార్కెట్ ఎక్కువ ఉంటుంది హీరోకి. ఇప్పుడు హీరోకి మార్కెట్ పెరగాలి. ఎందుకంటే దేవరా తర్వాత ఎన్టీఆర్ ఇంతవరకు ఫ్యాన్స్ మీటే పెట్టల. ఎన్టీఆర్కి ఏమైంది అనే వార్తలు కూడా చాలా ఉన్నాయి. దాంట్లో ఈ మధ్య ఆయన చాలా సన్నగా కనిపించడము, అసలు నరాలన్నీ బయటపడేలాగా సన్నగా, మనం ఎప్పుడైతే కంత్రీ సినిమాలో ఎలా ఉన్నాడు ఎన్టీఆర్ అలా ఉన్నాడు ఎన్టీఆర్. ఈరోజు కూడా ఇంటర్వ్యూలో చూస్తే ఈజ్ వెరీ థిన్. ఏమైంది అని ఆడియన్స్ కి కొంచెం షాక్ లో ఉంది. అంటే పాత్ర కోసం ఆయనే మార్చుకొని ఉండొచ్చు కదా శరీరాకృతిని. వార్ 2 కోసము అండ్ డ్రాగన్ మన ప్రశాంత్ నీల్ మూవీ కోసం. సో ఈ పరంగా ఎన్టీఆర్కి అనేది మార్కెట్ని ఇంకా డెవలప్ చేయాలి ఈ పందాలో చూస్తే. ఇప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ వీళ్ళే ఉండే దాంట్లో. మిగతా వాళ్ళందరూ నితిన్, రామ్, శర్వానంద్, నాగశౌర్య అండ్ శ్రీ విష్ణు వీళ్ళంతా ఇంకో కేటగిరీలో వస్తారు. కానీ ఆ పైన నలుగురు తర్వాత ఈ 5 మంది ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ బన్నీ. దీంట్లో ఆల్రెడీ బన్నీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్కి వరల్డ్ స్టార్. ఇంకుండేది రామ్ చరణ్, ఎన్టీఆర్. రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్న ఆయనకి ఏం ఉపయోగం లేకుండా పోయింది డ్యూ టు ద డిజాస్టర్ ఆఫ్ గేమ్ చేంజర్. తర్వాత ఆ పెద్ది అని తీస్తున్నాడు ఆయన. ఆ పెద్దితో ఏమవుతాడో మనకు తెలియదు. ఇంకుండేది ఎన్టీఆర్, మహేష్ ఆల్రెడీ వరల్డ్ స్టార్లో పోతున్నారు. ఆ వరల్డ్ రాజమౌళి గారితో ఇంకా ఆయన ప్రపంచాన్ని ఏలేసి వస్తాడు 2029కి. అప్పటిదాకా ఆయన పార్క్ చేయండి కాసేపు పార్కింగ్. ఆయన రాడు ఇప్పుడే. ఉండేది ఎన్టీఆర్ ఒక్కడే. సో ఈయనకి ఇప్పుడు మార్కెట్ డెవలప్ చేయాలి. సో డెవలప్ చేయాలంటే ఆయన RRR తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడం అంటే ఆల్రెడీ డెవలప్డ్ స్టార్ ని ఇంకొంచెం మార్కెట్ బూస్టింగ్ కోసం దేవరాని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. 100 కోట్లు గణిస్తుందా, 40 కోట్లు గణిస్తుందా, 200 గణిస్తుందా అని పక్కన పెడితే సెప్టెంబర్ రిలీజ్ అయిన దేవరా మళ్ళీ ఇప్పుడు మార్చిలో రిలీజ్ అవుతుంది అక్కడ. బట్ దట్టు వాళ్ళ సన్నాహాలు, వాళ్ళ ప్లానింగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖచ్చితంగా దే విల్ గెట్ కలెక్షన్స్. మీరు అనుకున్నట్టు 100 కోట్ల దాకా వెళ్ళొచ్చేమో. వెళ్తే మంచిదే. ఒక తెలుగు సినిమాని అక్కడ ఆదరించడం, మన వాళ్ళు ఆదరించాలండి. మనల్ని ఎక్కడైనా ఆదరిస్తారు, మన వాళ్ళు ఆదరిస్తే చాలు. దేవరాకి అసలు జపాన్లో ప్రీ బిజినెస్ ఎలా ఉంది? ప్రీ బిజినెస్ 48 కోట్లు అని అన్నారు బేసికల్గా. అది లెక్కలు వాళ్ళు ఇంకా చెప్పలేదు బేసికల్లీ. కొరటాల శివ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఇక్కడ చాలా ఫ్యాన్ బేస్ ఉంది. దట్టు ఆ నేటివిటీలో వాళ్ళు ఏదైతే తీసారో అదంతా వాళ్ళకి కొంచెం బాగుంటుంది. ఎర్ర సముద్రం నచ్చిందంటారా? ఆ ఎర్ర సముద్రము, ఆ అమ్మవారి జాతర, చుట్టమల్లే సాంగ్, అక్కడ కూడా చాలా మంది డాన్స్లు వేశారు రీల్స్ చేసి. పీపుల్ విల్ లైక్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్ అన్న వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్. వాళ్ళు రిపీటెడ్ గా చూస్తారు. మనమైతే ఒకసారి చూసేస్తాము, తర్వాత ఓటీటీలోకి వస్తుంది చూద్దాం అనుకుంటాము. అక్కడ వాళ్ళు అలా కాదు, రిపీటెడ్ గా పోతారు అనమాట. వాళ్ళకి అదొక ఎంటర్టైన్మెంట్. వేరే దేశం చిత్రం వస్తే ఇప్పుడు మనము ఇంగ్లీష్ మూవీస్ హాబిట్, లార్డ్ ఆఫ్ రింగ్స్, ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఇవన్నీ మనం రిపీటెడ్ గా చూస్తాం కదా. మనకి నచ్చిన రిపీటెడ్ గా చూస్తాం. అది ఎందుకంటే దాంట్లో అవి ఉంటాయి అనమాట. అలా మన తెలుగు సినిమాని కూడా అక్కడ రిపీటెడ్ గా చూస్తారు. సో కలెక్షన్స్ పరంగా కాకుండా ఎన్టీఆర్ గారికి ఉండే మార్కెట్ కి ఇంకొంచెం బూస్టప్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.